హలో అందరికీ! మీలో ఎంతమందికి బటర్ చికెన్ మసాలా రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వాళ్ళ మా అమ్మ చేసిన ఈ రెసిపీని ట్రై చేస్తే మీరు బటర్ చికెన్ మసాలాని మర్చిపోతారు. అంత టేస్టీగా ఉంది రెసిపీ. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్, నెయ్యిని హీట్ చేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అందులో టమాటో పేస్ట్ వేసి వాటర్ అంతా ఎగిరేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి చికెన్ ఉడికేదాకా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి అందులో కారం అండ్ మనం నానబెట్టుకున్న పల్లీలలోంచి తీసిన పాలు వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని అందులో గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కర్రీ రెడీ.